మనం అల్లా సుబ్హాను తాలాని ఎలా ఆరాధించాలి? సో ఖురాన్ రిఫరెన్స్ మరియు ఒక హదీస్ రిఫరెన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సూరా అల్ ముహమ్మద్ 47:33లో ఇలా తెలియజేశారు. నేను అది అరబిక్లో ఉంది, నేను దాని అర్థం అయితే తెలియజేస్తాను. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మరియు అతని ప్రవక్తకు విధేయత చూపండి మరియు మీ కర్మలను నిర్లక్ష్యం చేయకండి. దీని అర్థం వచ్చేసి మనకి విధిగా వించబడిన నమాజ్, రోజా, ఉపవాసాలు, జకాత్, హజ్ ఇంకా మరెన్నో ఇవన్నిటిని నిర్లక్ష్యం చేయకుండా మనం ట్రై చేయాలి అన్ని పాటించడానికి. మన్ ఇమాలి ఇమాలన్ లైస ఇలైహ అమరున్ ఫహరుద్దన్. మన్ ఆమిల అమలన్ లైస ఇలైహ అమరున్ ఫహరుద్దున్. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. మన ఆజ్ఞ అనగా అల్లా సుబ్హాను తాలా ఆజ్ఞ మరియు ఆయన ఆజ్ఞ ప్రకారం కానీ ఏ పనిని ఎవరు చేసినా కూడా అది తిరస్కరించబడుతుంది. అల్లా సుబ్హాను తాలా ఆజ్ఞ మరియు మన ప్రవక్త గారి క్రియలు, మాటలు, ఆజ్ఞలు అనుగుణంగా లేని ఎటువంటి చర్యలు చేసిన వ్యక్తి ఆ చర్యని మర్దూత్ అనగా ఆ చర్య రద్దు చేయబడుతుంది. రిఫరెన్స్ రవాహు ముస్లిం. దయచేసి ఖురాన్ మరియు హదీస్లో లేనివి చేయొద్దు. ఖురాన్ అల్లాహ్ మన కోసం ఇచ్చిన బుక్, హదీస్ మన ప్రవక్త గారి నడవడిక, సున్నతుల గురించి.